నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఒక విషయం, ఈరోజు మన తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవానికి అడుగు పెడతా ఉన్నది. దాని సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాము. ఒకటి వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడినటువంటి రాష్ట్రం ఏ విధంగా ఇటు అడుగులేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 సంవత్సరాల వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఇది అమరుల త్యాగాలతో సాధించినటువంటి ఒక అస్తిత్వం. ఏ ఒక్కరో కష్టపడితే వచ్చినటువంటిది కాదు. ఇది ఎంతోమంది 1200 మంది ఆత్మ బలిదానాల మీద వాళ్ళ యొక్క పునాదుల పైన, వాళ్ళ యొక్క శవాల పైన ఈ రాష్ట్రము అవతరించింది. 1200 మంది చనిపోతే వాళ్ళ ఆత్మ బలిదానాలను గుర్తించినటువంటి అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చలించిపోయి వీళ్ళ ఆత్మ ఘోషకు ఇంకా ఇబ్బంది అవుతుంది, దేశము అతలాకుతలం అవుతుంది, ఇంకా మేము దీన్ని ఆగం చేయొద్దని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2వ తారీఖున ఏర్పాటు చేసింది. అయితే ఇది నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడినటువంటి రాష్ట్రం సాగునీరు విద్యుత్ పరిపాలన అద్భుత ప్రగతిని సాధించింది వాస్తవానికి. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రము నాట్లు వేసిన కొద్ది రోజులకే ఎప్పుడైతే జూన్ జూలై ఆగస్టు వచ్చేసరికి నీళ్లు ఉండకపోయే సందర్భాలు ఉన్నాయి. యాసింగ్ పంటలు వేసుకోవాలని నీళ్లు లేనటువంటి సందర్భం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అది కళ సాకారమైంది. నీళ్లు, కరెంటు, 24 గంటల కరెంటు కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అమలైంది. ఉద్యమ అమరుల బలిదానాల పునాదుల మీద ఉన్నది రాష్ట్రం. ఈ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి బలంగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్లకు ఈరోజు మనం ఇక్కడ నుండి జోహార్లు నర్పిస్తూ ఉంటాం. వాస్తవానికి ఈ స్వరాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పలోకి కూరుకుపోయింది. అప్పుల ఊబిలోనే ఉన్నది రాష్ట్రం. ఏ ప్రభుత్వాలు మారినాయి కానీ ఇక వాళ్ళు ఏదేదో అవాక్కులు చెవాక్కులు చేస్తూ ఉన్నారు. కానీ రైతు కష్టాలు మారలే, సామాన్య కష్టాలు మారలే, ఏదైతే అంత పెద్దగైతే మారినట్టు అనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజకీయాల్లో విలువలు కోల్పోతూ ఉన్నారు. ఒక పార్టీ ఇంకో పార్టీలో ఈజీగా మారేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రజలకు కూడా విరక్తి పిలిచి ఎవరికి ఓటేయాలను అనే సందర్భాన్ని ఆలోచించి ఎవడు పైసలతో వానికే ఓటేస్తామనే బలమైన ఆకాంక్షకు తయారైండు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఇక వార్తలలోకి పోతే ఈరోజు ఒడ్లు పండించినటువంటి రైతు అరిగోస పడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 6 కాలం కష్టించి మార్కెట్ పోతే కనీసం గని బ్యాగులు లేవు, మార్కెట్ పోవడానికి కనీసంగా ఆ ట్రాన్స్పోర్ట్ లేదు, అమ్మాలీలు లేరు. దీన్ని నెలల తరబడి ఈ మొక్కజొన్న రైతులు, వడ్ల రైతులు మార్కెట్ చుట్లే తిరుక్కుంటూ వాళ్ళ టైం అంతా అక్కడే గడుపుతూ ఉన్నారు. ఎంతోమంది కూడా ప్రాణాలను కోల్పోతున్నారు వడ్ల కుప్పల పైన. మరి 12 ఏళ్ళ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎవరు మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నదని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని చెప్పిండ్రు. ఆసిఫాబాద్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ రైతులు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది వాస్తవానికి ఏంటంటే 15వ తారీఖు వరకు కేంద్రం వడ్లు కొనకపోతే ఆ వడ్లను తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు పోస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఎందుకంటే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం వడ్లు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కాదు కొనేది, మేము మధ్యవర్తిత్వం ఉండి అది కేంద్రానికి పంపించాల్సిన సందర్భం. కానీ కేంద్రం మాకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఒకవేళ 15వ తారీఖు వరకు కొనకపోతే కిషన్ రెడ్డిని ఇంటి ముందు పారబోస్తా అని చెప్పేసి ఆయన నిన్న మాట చెప్పాడు. అసలు వార్తలో ఏమున్నది ఏం కథ ఒకసారి చూద్దాం.
వాస్తవానికి ఇక్కడ ఒకటి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఈరోజు రాజకీయ నాయకులు ఎవరు దోషింది వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఎవరు మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వింటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నటువంటి రైతులంతా సమిష్టిగా లేరు. వీళ్ళంతా ఏ పార్టీల కబంధ హస్తాల కిందనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రైతులంతా కూడా నిజంగా మాకు అన్యాయం జరుగుతుంది భయ్, నిజమైంది అబద్ధమైంది ఏంది తెలుసుకునేటువంటి ఆలోచన అయితే వాళ్ళు చేసినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టినా పోతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టినా సపోర్ట్లు కొడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ మీటింగ్ పెట్టినా సపోర్ట్లు కొడుతూ ఉన్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు కూడా మీటింగులు పెడితే కూడా సపోర్ట్లు కొడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, అరే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందా, రైతులు ఒడ్లు కొనడంలో విఫలమైంది, వాళ్ళకు కనీసం అవగాహన లేదు, అవగాహన లేకనే ఒడ్లు కొంటలేరు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒడ్లు కొంటలేరా, మేము మధ్యవర్తిత్వం వహించాలి కానీ వాళ్ళు కొంటలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ముఖ్యమంత్రి గారు ఏమంటారు అదొకసారి మనం చూద్దాం. ఇక నిన్న ఆదిలాబాద్ జిల్లా కొటారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసిందో, బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడేది ఒకసారి చూద్దాం. పదిహేనులోగా ఒడ్లు కొనాలి, లేకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందే దీన్ని పోస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కేంద్రం ధాన్యాన్ని కొనేందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. తమిళిశెట్టిపై ఎన్ని లేఖలు రాసినా కూడా మహారాష్ట్ర సీఎం పాండవి స్పందించడం లేదు. ఆయన స్పందించకపోతే ఆదిలాబాద్ జనం ఉప్పెనే కదులుతారు. కేంద్రం జోక్యం చేసుకొని మహారాష్ట్ర సీఎంను ఒప్పించాలి. ముంపు వల్ల మహారాష్ట్రలో జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఎంత ఖర్చైనా భరిస్తాం. పోలవరం కోసం 7 మండలాలను ఏపీకి దారాదత్తం చేసినటువంటి మోడీ తెలంగాణ కోసం మహారాష్ట్రను ఒప్పించలేరా? ఆదిలాబాద్ ప్రజాపాలన ప్రతిపాటులో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు రాజకీయ నాయకులు ఏది చెప్తే అది వింటా ఉన్నాం, ఏది చెప్తే అది చెప్తా ఉన్నాం. కానీ నిజాలు చెప్పాల్సింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాస్తవానికి ఏంటంటే చదువు లేని రాజకీయ నాయకులు చాలా మంది చట్టసభలో ఉన్నారు, మనం చూస్తాం, వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు బాగు చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మి వాళ్ళని చట్టసభలోకి పంపించారు. కానీ అక్కడ చట్టాలు తయారు చేయాల్సినటువంటి అధికారులు ఏం చేస్తారో ఒకసారి చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందా రైతులను, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతారా, ఏం జరుగుతుందనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, పచ్చబన్ని పెట్టుకున్న అధికారులంతా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రాజకీయ నాయకులు 5 ఏళ్ళ నుండి పోతారు, కానీ మీరు ఈ ప్రజల పన్నుల ద్వారా కట్టిన జీతాలు తీసుకుంటా ఉన్నారు. మీ ప్రజల యొక్క సంక్షేమాలు ప్రజల దాకా తీసుకుపోవాలి, ప్రజలకు ఏం జరుగుతుందో వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి ఈ రాజకీయ నాయకుల మాటలు పక్కన పెట్టి నిజాలేందో మీరు చెప్పాల్సిన సందర్భం ఉన్నది. ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలన్నీ మీరు కళ్ళొప్పగించుకొని చూస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన వాటిని చేస్తూ ఉన్నారు. కాదు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పేసి అధికారులు ఎందుకు చేయలేకపోతారో చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు ఒకరి మీద ఒకరు చపాండాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఎవరి మీద ఏం చేస్తారు? ఎవరైనా మామూలుగా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. కానీ నిజంగా వీళ్ళని ఒకరొకరు విమర్శించుకుంటా ఉన్నారు, ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నాడు, ఒకరినొకరు బాహాపాఠంగా అనుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళ మీద మీరు ఆ కేసులు ఎందుకు చేయలేకపోతారో చూడాలి. ఈరోజు రాష్ట్రంలో రైతులు ఏడుస్తారా? రాష్ట్రాలు ఏడుతుంటే మీరు అధికారులు మీరు ఉన్నారు కాబట్టి వారికి మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ప్రజలు నిజం చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏమో వీళ్ళు మోసం చేసిరని, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మోసం చేసిరని వీళ్ళు తిట్టుకుంటారు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు. నెలల తరబడి వారు మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కరోజు మీరు ఆ మార్కెట్ల చుట్టూ పొద్దున పోయి సాయంత్రం నిలబడి ఆ ఎండల కథల విషయాలు ఏందో మీకు తెలుస్తాయి. 6 కాలం కష్టపడ్డ రైతు ఈరోజు అరిగోస పడతా ఉన్నాడు. కానీ ఆ దిశగా మీరు అడుగులు వేస్తలేరని చెప్పేసి అనిపిస్తాం. నిజమేందో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఇక ప్రతి పేదాడికి ఇందిరమ్మ ఇల్లు. రాష్ట్రంలోని ఏ గూడెంలోని గుడిసెలు లేకుండా గుడిసెలు కనిపించొద్దు. తొలి విడతలో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు రెడీ. రెండో విడతలో 2.5 లక్షల ఇల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటాడు. స్వతంత్రం వచ్చిన కానీ ఇదే జరుగుతుంది. ప్రతి ఒక్క పేదవాడి ఇల్లు లేకుండా గుడిసె లేకుండా చేస్తామని చెప్పేసి. చాలా ఊళ్ళలో రోడ్లు కూడా లేవు. చాలా ఊళ్ళకు రోడ్లు కూడా లేవు. వాళ్ళకు ఉండడానికి కనీస వసతులు లేవు. చూడండి, కొన్ని ఏరియాలో పోయి చూడండి, కనీసం ఇల్లు లేక ఆ డేరాలు వేసుకొని బతా ఉన్నారు. మరి వాళ్ళపైన ఎందుకు చూస్తలేదో చూడాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈ పేదవాడి కళ సాకారం అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అయితే కనపడతా ఉన్నాయి. యువకుడిగా ఈ తెలంగాణ రాష్ట్రం అప్పులో ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మరి ఇందిరమ్మ ఇల్లు ఎట్లు ఇస్తావా అని చెప్పేసి అడిగితే, నా తల తాకట్టు పెట్టైనా కూడా పేదవాని యొక్క కళ నెరవేరుస్తా అని చెప్పేసి అంటాడు. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇంకోటి సార్, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని ఆపాలి. ఫీజు నియంత్రణ లేక వాళ్ళ ఇష్ట రీతిన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకు వేరే చట్టాలు ఏమైనా ఉన్నాయా? మరి స్కూళ్ళు రీఓపెన్ కాకముందుకే మరి స్కూళ్ళు నడుపుతూ ఉన్నారు. మరి ఇదేందో ఒకసారి మీరు అంతర్యం ఏందో చూడాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మీరు ఈ ఒడ్లు అతి త్వరగా కొని ఆ రైతులకు కష్టాలని విముక్తి కలిగాలి. ఎందుకంటే ఇక 4 రోజులు అయితే ఇక వాళ్ళ పని బిజీలో వాళ్ళు ఉంటారు. ఈ మార్కెట్ చుట్టూ తిరగాలన్నా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి. ఒకసారి ఆలోచించాలి. ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా తెలిసేది ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి ఈ వడ్లను ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏమేమి కావాలి, ఏమేమి వసతులు కావాలో సమకూర్చవలసిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఇది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు అధికారులు కూడా నిజాలు ఏందో ప్రజలకు తెలిసే విధంగా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఆ దిశగా మీరు అడుగులేయాలని చెప్పేసి ఒకసారి ఆశిస్తా ఉన్నాం.